పోతే మనం ప్రజలకు ఇచ్చిన రైట్ మధుసూదన్ గారు, మొత్తంగా చూస్తున్నాం మా పార్టీలో అంటే కూటమిలో సమీక్షలు చేసుకుంటూ ఉన్నాం. ఎక్కడైనా ఒక చిన్న పొరపాటున్నా సమీక్ష చేసుకోవటం వల్ల అవి పెద్ద పొరపాట్లుగా జరగకుండా మేము జాగ్రత్తలు పడుతున్నాం తప్పించి మాకు ఎటువంటి విభేదాలు లేవు, ఎక్కడా కూడా ఎమ్మెల్యేలు కట్టు తప్పట్లేదు. సో ఇటువంటి క్లాస్ తీసుకోవటం వల్ల అందరూ కూడా అలర్ట్గా ఉంటారని చెప్తున్న పరిస్థితి. సో మీకేమనిపిస్తుంది సార్? ఇప్పుడు వాళ్ళ చంద్రబాబు నాయుడుకి అయితే పవన్ కళ్యాణ్ గారికి అయితే స్టార్ట్ అయిపోయింది సార్, భయం స్టార్ట్ అయిపోయింది. వాళ్ళ భయం ఏంటంటే మెయిన్ గా సార్ హామీలు నెరవేర్చలేకపోవడం, విచ్చలవిడిగా దోపిడీ, శాంతి భద్రతలు పరిరక్షించలేకపోవడం. ఇప్పుడు నేను ఒకటే అడుగుతున్నాను సార్, వాళ్ళలో ఒకరికొకరికి చంద్రబాబు పవన్ ఉన్నంత మాత్రాన వాళ్ళు ఏదో కూటమి ఒకటిగా ఉంటుంది అనుకోవడం అనేటువంటిది అవివేకం. పవన్ కళ్యాణ్ ఒక నియోజకవర్గం, ఏ నియోజకవర్గానికి అయితే ప్రాతినిధ్యం వహిస్తున్నాడో ఆ నియోజకవర్గంలో తెలుగుదేశం పార్టీ ఇన్ఛార్జ్ ఉన్నటువంటి వర్మ గారి పరిస్థితి ఏంటి, వాళ్ళకి ఏం న్యాయం చేస్తారు? ఈ విధంగా 3 పార్టీలు ఉన్నప్పుడు అందరికీ న్యాయం చేయడం అనేటువంటిది ఒక పార్టీ ఉంటేనే జరగదు, ఈ 3 పార్టీలు ఉన్నటువంటిది జరిగే పరిస్థితే కాదు. కాబట్టి ఈ వివాదాలు చంద్రబాబు గారు కదా, పవన్ కళ్యాణ్ గారు కదా, మోడీ గారు కూర్చున్నా సరే నీకు జరిగే పరిస్థితి లేదు. ఇప్పుడు చంద్రబాబు వాదనకి వద్దాం సార్. చంద్రబాబుకు ఉన్నటువంటి ఎమ్మెల్యేల్లో, ఈ 164 మంది ఎమ్మెల్యేల్లో ఎవరు మంచి ఎమ్మెల్యేలు ఉన్నారు? ఒక్కరు కూడా లేరు. వీళ్ళని 3 తెగలుగా విడగొట్టచ్చు సార్ ఈ ఎమ్మెల్యే. 3 తెగలు. ఒకటి దౌర్జన్యాలు, అక్రమార్జనలు, అన్యాయాలు చేసేటువంటి ఎమ్మెల్యేలు ఒక తెగ. రెండోది మహిళలపై అఘాయిత్యాలు చేస్తూ వాళ్ళని వీడియో కాల్లో బెదిరిస్తూ వాళ్ళని విచ్చలవిడిగా వాళ్ళతో రాకెట్లు నడపడేటువంటిది రెండో తెగ. మూడో తెగ చంద్రబాబు నాయుడు చేసేటువంటి అరాచకాలని, అన్యాయాల్ని ప్రశ్నించేటువంటి తెగ. ఈ తెగలో కూడా ఒక 2-3 ఎమ్మెల్యేలు ఉన్నారు. పులిపూడి శ్రీనివాసరావు గారికి ఎమ్మెల్యేలు ఉన్నారు. ఈ రోజు మీరు వస్తేనంటే సార్, ఇప్పుడు వాళ్ళ ఎమ్మెల్యే చూసారంటే అరవ శ్రీధర్ వాడిని వీణ అనేటువంటి ఒక అమ్మాయితో ఏ విధంగా రాష్ట్రాలు చేశారో మనం అందరం కూడా గమనించాలి. సాక్షాత్తు దేవాలయం లాంటి ఈ యొక్క అసెంబ్లీలో కూడా వీడియో కాల్స్ చేసి ఆయన ఎవరితో మాట్లాడుకున్నారు. వాళ్ళపై ఒక కమిటీ వేసాం, ఆ కమిటీ యాక్షన్ తీసుకుంటుందని చెప్తున్న పరిస్థితి కదా. కమిటీలు యాక్షన్ తీసుకోనండి, లేకుంటే డైలాగులు చెప్పనండి, డైరెక్షన్ చేయనండి, లేకుంటే ఫైట్లు చేయండి, అది మాకు అనవసరం. కమిటీ వేస్తారు వాళ్ళు, 5 సంవత్సరాల తర్వాత కమిటీ వేస్తారు. వీళ్ళ మీద పెట్టిన కేసు అనవసరం మీద పెట్టలేదా? అంటే వీళ్ళ మీద కమిటీ అవసరం లేదా? వీళ్ళ మీద వేస్తారు కేసు అంటే ఆయన మాత్రం మీకు అరుసా? ఆంధ్రపెట్టి అరుసా? పెట్టే కేసు మీ అనవసరం మాత్రం కమిటీ వేస్తారు. ఏ కమిటీ వేసి యాక్షన్ తీసుకుంటారా? యాక్షన్ కావాలా? డైలాగ్ తెలీదా? ఫైట్లు తెలీదా? డైరెక్షన్ తెలీదా? లేకపోతే డాన్సర్ తెలీదా? మీకు ఈ సినిమా తీస్తారా? ఇది జరగదు. ఆదిమూలం పరిస్థితి మీరు ఆలోచించండి. కోన రవికుమార్ అనేటువంటి సాక్షాత్ ప్రిన్సిపల్ సౌమ్యమైనటువంటి వాళ్ళని ఏ విధంగా హింసించాడో మీరు అందరూ చూస్తున్నారు. నజీర్ వాణి అమ్మాయితో ఏ విధంగా ఆసక్తి నడిపించాడో మీకు అందరికీ తెలుసు. ఇది ఒక తెగ. ఇంకపోతే సార్ ప్రవీణ్ పెదకూరుపాడు, అతను చేయని దుర్మార్గం లేదు, అతను చేయని అన్యాయం లేదు, అతను చేయని అక్రమం లేదు, అతను చేయని ఆగడం లేదు. నెక్స్ట్ కాళాస్తి ఎమ్మెల్యే సుధీర్ రెడ్డి విషయానికి వస్తే మీ జనసేన ఇన్ఛార్జినే ఏ విధమైనటువంటి ప్రక్రియకు లోన్ చేశాడో ఒక అమ్మాయి యొక్క అడిగి వాళ్ళ డ్రైవర్ నే ప్రేరేపించినటువంటి ఒక మహనీయుడు ఆయన సుధీర్ బాబు గారు. ఆయన స్క్రాప్ వ్యాపారి అనేటువంటి ఒక సుశీల్ చౌదరి అనేటువంటి ఆయన్ని సంవత్సరానికి నాకు 50 లక్షలు నుంచి 1 కోటి రూపాయలు ఇవ్వాలి అని చెప్పని హైదరాబాద్ లో తమ నివాసానికి పిలిపించుకొని ఎంత గందరగోళాన్ని సృష్టించి ఎంత దౌర్జన్యం చేశాడో మీకు అందరికీ తెలుసు. సాక్షాత్తు సునీల్ చౌదరే ఆయన సెల్ఫ్ వీడియో రిలీజ్ చేశాడు, నాకు ప్రాణహాని ఉందని చెప్పని. ఇదే విధంగా ఇంద్రమూరి నాగేశ్వరరావు పోర్టు నిర్మాణం పనులు ఆపేసి కందుకూరులో ఆయన అమాయపట్నం పోర్టు నిర్మాణం పనులు ఆపేసి ఆ నిర్మాణం పనుల్లో నాకు భాగంగా ఉన్న పరిస్థితి. ఆన్సర్ తీసుకుందాం, ప్లీజ్ కన్క్లూడ్. యా మీరు మొత్తం క్వశ్చనే చేస్తున్నారా? అవతల నుంచి ఆన్సర్ తీసుకుందాం. యా అది కాదు. వెనుకెళ్ళ రాము గుడివాడలో పేదవాడైనటువంటి ఒక వ్యక్తి అబ్దుల్ రహీం అనేటువంటి రైట్ ఈ చిట్టా గురించి ఆన్సర్ తీసుకుందాం. మీరు వరుసన పేర్లు చదువుకుంటూ పోతున్నారు.
రైట్, ఆన్సర్ తీసుకుందాం. ఆన్సర్ తీసుకున్న తర్వాత మళ్ళీ మీకు టైం ఇస్తా. విజయభాస్కర్ గారు ఏంటి, అటు మధుసూదన్ గారు ఒక పెద్ద చిట్టానే చెప్తూ ఉన్నారు. కూటమిలో మొత్తంగా 3 తెగలు ఉన్నాయి. ఒకటి దౌర్జన్యం చేసే తెగ, ఇంకోటి అక్రమాలు మానభంగాలు చేసే తెగ, మూడోదేమో చంద్రబాబు నాయుడిని ఆకాశానికి ఎత్తే తెగ అంటూ చెప్తున్న పరిస్థితి. సో ఏంటి ఈ ముగ్గురు రివర్స్ గా చంద్రబాబు మీద అటాక్ కూడా చేస్తున్నారంట. ఏంటి నిజంగా